మోదక్ అండి ఈరోజు మన రెసిపీ. దీనికి వచ్చేసి ముందుగా కొన్ని పాలు తీసుకున్నాను, 1 గ్లాస్ అంతా పాలు తీసుకున్నాను. పాల పౌడర్, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఏదైనా పాల పౌడర్ తీసుకోవాలి. సో నేను 10 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను పాల పౌడర్లు. ఇలా చేయడం వల్ల మోదక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో పాలల్లో పాలపొడి వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోవా వేస్తాను నేను, ఇందులో షుగర్ యాడ్ చేస్తాను, ఇలాచీ పొడి వేస్తాను. సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. నేను ఇందులో నెయ్యి యాడ్ చేశాను. నేను ఇప్పుడు పాల పౌడర్ వేసాను కదా 2 ప్యాకెట్లు 10 రూపీస్, దాని తర్వాత నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే స్టిక్కీ కాకుండా బాగా ఉంటుంది అనమాట. చూడండి, పాల పౌడర్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి కోవా వచ్చేసి నేను బయట నుంచి కొనుక్కొచ్చాను, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అది వచ్చేసి కోవాని కొంచెంగా స్మాష్ చేసుకొని మొత్తం ఇప్పుడు ఈ పాల పౌడర్ నెయ్యి తీసాం కదా అందులో కలుపుకుంటున్నాను నేను. కోవా వేసిన తర్వాత దాన్ని కూడా మనం బాగా కలపాలి. దీనికి ఒక ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది. మనకు ఉన్న కోవానంతా పొడి చేసి వేసుకుంటున్నాను నేను. కోవా వేయడం వల్ల ఏంటంటే మోదక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మన సౌత్ సైడ్ వచ్చేసి మనము గణపతికి కుడుములు పెడతాం కదండి, కుడుములు అంటే ఇష్టం అని కుడుములు పెడతాము. నార్త్ సైడ్ అంతా మోదకే చేస్తారనమాట. ఎస్పెషల్లీ మహారాష్ట్రలో అయితే మోదక్ ఖచ్చితంగా చేస్తారు. చాలా ఐటమ్స్ ఉంటాయి అక్కడ, అంటే పాలదాగా, కోవా మోదక్, కేసర్ మోదక్, మోతిచూరు మోదక్, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. మోదక్స్ లోనే అన్ని వెరైటీస్ ఉంటాయి. అది ఒక్కటి నోట్లో వేసుకుంటే ఇలా టేస్ట్ అయితే ఆసమ్ గా ఉంటుందండి. మళ్ళీ మెల్ట్ అయిపోతుంది అనమాట, అంత స్మూతీగా ఉంటుంది వాళ్ళకి. సో నేను కూడా నైవేద్యంలో మోదక్ సమర్పించుకుందామని ఈ డిష్ చేశాను, మీతో షేర్ చేసుకోవాలని నేను జస్ట్ చిన్నగా తీసాను అనమాట వీడియో. సో ఇప్పుడు మనం కోవా అంతా వేసేసి కలిపేసాం. బాగా కలిపేసిన తర్వాత ఏంటంటే నేను ఒక 8 to 10 ఇలాచీస్ తీసుకున్నాను. అది మామూలుగా పొడి కాదు కాబట్టి షుగర్ కూడా అందులోనే యాడ్ చేస్తున్నాను. కోవా వచ్చేసి వితౌట్ షుగర్ అనమాట, కోవాలో షుగర్ లేదు. సో ఇలాచీ పొడి దంగడానికి ఒక 8 to 10 ఇలాచీస్ తీసుకొని అందులో షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టింది వచ్చేసి మనం ఆల్రెడీ మోదక్ మిశ్రమం రెడీ చేసాం కదా అందులో వేసేసి కలుపుకోవాలి. మనం షుగర్ వేయగానే కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట, అంటే లూజ్ అవుతుంది మిశ్రమము. దాన్ని మళ్ళీ అలానే కలుపుతూ ఉంటే ఒక ఫ్యూ మినిట్స్కి గట్టి పడుతుంది. గట్టి పడగానే స్విచ్ ఆఫ్ చేసేయాలి. మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి మీరు బాగా. నేను వేయలేదండి, ప్లెయిన్గానే చేశాను. ఇది మనం స్విచ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. మిశ్రమం చల్లారిన తర్వాత ఇలా అవుతుంది ముద్దగా. దీని మౌల్స్ ఉంటాయి కదా మనకి, మోదక్ మౌల్స్ అని, అందులో వేసి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న మౌల్లో 3 మోదక్స్ ఒకటేసారి వస్తాయి. కొంచెం నెయ్యి అప్లై చేసి మౌల్ ఫుల్ అయ్యే వరకు మనం మిశ్రమాన్ని ప్రెస్ చేయాలి గట్టిగా. దాని తర్వాత మనం ఓపెన్ చేస్తే మోదక్ షేప్ వస్తుంది. లేదు మీ దగ్గర ఈ మౌల్స్ లేకపోతే కనుక చేయితో కోన్ షేప్ లో ఆకారం ఇచ్చి ఫోక్ తో గీతలు పెడితే సరిపోతుంది. అలా కూడా మోదక్ రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లో, మోల్ లేకున్నా కానీ. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు, మీరు వేసుకోండి. మీకు కనుక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మరో చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మోదక్ ఎప్పుడు సమర్పించుకున్నా కానీ 11 అయినా 21 అయినా సమర్పించుకోవాలండి. నేను 11 చేశానండి. ఇక్కడ చాలా బాగా వచ్చిందండి, సేమ్ బయట స్వీట్ హౌస్ లో కొన్నట్టు వచ్చింది. నోట్లో వేసుకుంటే కరుగుతుంది. కోవా వల్ల టేస్ట్ చాలా రిచ్నెస్ వచ్చిందండి. అండ్ పాల పౌడర్ కూడా వేసాం కదా, సో సూపర్ ఉందండి, ఆసమ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ గణపతి అయిపోయేలోపు ఒకసారి చేసుకోండి, లేదంటే ఏదైనా వెనస్డే చవితి వస్తుంది కదా, చవితి రోజైనా చేసి పెట్టచ్చు. సంకట చతుర్థి కానీ ఏ రోజైనా ఆయనకి ఇష్టమైనది ఈ మోదక్స్ తయారు చేసుకోవచ్చు.